పేలుళ్ళకి మళ్ళీ స్కెచ్ చేసిరంటే ఇక చూడండి. ఆ యుద్ధం ఆపే చర్చలు అదని ఇదని ఇక మరి ఏడుదారి తీస్తుంది. ఏంది ఏం కథ ఎట్టవుతుందో ఏం కథప్ప. ఇదేంది భూ కబ్జాల నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రిపై బగ్గుమన్న వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కృష్ణానది స్థలాన్ని ఆయన ఆక్రమించారని విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని కాంగ్రెస్ కార్యాలయంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో మట్టిని తోడిస్తూ దుర్వినియోగం చేస్తూ ఆయన భూ కబ్జాల నిరంజన్ రెడ్డిగా మారారని ఆరోపణలు చేశారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం చండూరు శివార్లోని సర్వే నెంబరు 57లో విలువైన భూమిని నిరంజన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని మండిపడ్డారు. వారు ఆ భూమిని కబ్జా చేసినట్లు ఆధారాలతో సహా నిర్ధారణ అయిందని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి 25 లక్షల సబ్సిడీ తీసుకొని ఆయన బిడ్డల పేర్ల మీద ఆ భూమిని మార్చుకున్నారని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని అన్నారు. నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సస్పెండ్ చేస్తారా, సమర్థిస్తారా తేల్చాలంటూ సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి ఈ రకంగా కండెర్ర చేసి కాలు దూతుండు. ఇక మరి భూ కబ్జాల నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఇక మరి ఈయన నిరంజన్ రెడ్డి ఇక మరి అడుగున కంచెపడ్డ భూమి కథం పట్టించి కబ్జా చేసి ఇక మరి ఈ రకంగా మంది కొంపలకు ఎసరు పెట్టిండు అనేది మొత్తానికి మరి వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి మాత్రం ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి రేపు ఈయన మరి నిరంజన్ రెడ్డి ఇంకా ఏమంటాడు, దానికి ఈయన ఏమంటాడు. ఇక మరి ఈ కథ ఏమైనా బయటకు వచ్చే యాళ్ళ ఉందా చూద్దాం. సచివాలయంలో మిస్ వరల్డ్ ముదుగుమల సందడి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అందాల భామల సెల్ఫీలు. తెలంగాణ రుచులతో అల్పాహార విందు. తెలంగాణ సంక్షేమ పథకాలపై డ్రోన్ షో. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సుందరాంగులు ఆ ప్రాంతమంతా ఆనందంగా కలియదిరిగారు. అక్కడ ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించిన సుందరీమణులు ఫోటోలకు పోజులు ఇచ్చారు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. వీరి రాక సందర్భంగా తెలంగాణ స్పెషల్ వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. వచ్చిన వారంతా తెలంగాణ వంటకాలు రుచి చూశారు. చివర్లో 1000 డ్రోన్లతో ఏర్పాటు చేసిన డ్రోన్ షోని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఆసక్తిగా తిలకించారు. ఇందులో డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ షోలో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వనెల జెండా రంగుల్లో, విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర సచివాలయం వెలుగులీనింది. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అందాల ముద్దుగుమ్మలు సచివాలయంలో సందడి చేసిరట. వాళ్లకు తెలంగాణ వంటల రుచులను ఇక మరి వాళ్ళ నాలుకకు రుచి దొరికిచ్చిర్రట. మొత్తానికి ఇక సందడి
ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా సెల్ఫీలు తీసుకుంటా ఇక మరి బ్రహ్మాండంగా ఇక్కడ ఏదైతే ఆ తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ షోలో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ 500 గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళు మరి ప్రదర్శించారు అని చెప్పుకొస్తుంది మహాపత్రిక. ఇక మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర